ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీ ముందుకు యూట్యూబ్ వీడియో ద్వారా రావడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. కాబట్టి ఆ దేవాది దేవుని నేను స్తుతిస్తున్నాను. ఇంతకుముందు మరి మీరు బాప్తిస్మం అనే ఆ, అంశం పైన మాట్లాడిన మరి 3 వీడియోస్ మీరు ఆల్రెడీ చూశారు. మరి ఇది 4వ వీడియోగా మరి ఇది తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క వీడియోని చూడాలి, మరి దేవుని వాక్యమును వినాలి, సర్వసత్యంలోనికి నడిపింపబడాలి, ఆశీర్వదింపబడాలని ఆకాంక్షిస్తూ మరి వాక్యములోనికి ప్రవేశిద్దాం. మరి దయచేసి మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నిత్య జీవమునకై వారిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, నీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. ఇదిగో మరి ఒకసారి ఉదయకాలమందు మమ్మల్ని సజీవులలో ఉంచిన దేవుడవు, నీకు స్తోత్రములు నాయన. మా ప్రాణము నాయన మాలో ఉంటున్నది కనుకనే నాయన ఇదిగో మాట్లాడగలుగుతున్నాం, ప్రార్థన చేయగలుగుతున్నాం, పరిశుద్ధ గ్రంథం చదవగలుగుతున్నాం, నీ వాక్యమును వినగలుగుతున్నాం, ధ్యానించగలుగుతున్నాం, గ్రహించుకొనగలుగుతున్నాం. నీకు స్తోత్రములు ప్రభువా నాయన. ఒకవేళ ప్రాణముతో లేకపోతే నాయన మృతుల లోకమునకు నెట్టబడిన వారంగా ఉంటాము కనుక నాయన మేము మౌనంగానే ఉండగలము. నీ వాక్యమును చదవలేము, నీ వాక్యమును వినలేము, నీ స్వరాన్ని వినలేము, ప్రార్థన చేయలేము, నిన్ను స్తుతించలేము, ఆరాధించలేము. మరి నా తండ్రి నాయన, మరి ఈ దినమును చూడలేని వారు ఎంతోమంది ఉండవచ్చును నాయన. వారు మృతుల లోకమునకు నెట్టబడిన వారుగా ఉంటూ మౌనంగా ఉండి ఉండవచ్చును. కానీ నా తండ్రి మమ్మల్ని నీ కృపను బట్టి మా ప్రభువా సజీవ లెక్కలో ఉంచావు. అందుకనే నాయన ఇదిగో ఈ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నాం, నీ ఘనమైన నామమును హెచ్చించగలుగుతున్నాం, నీ నామమును బట్టి మొరపెట్టుకొనగలుగుతున్నాం. అందును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో ఇక్కడ నిలబడినది నేనైనప్పటికీ నాయన నీ కృప మాత్రమే నన్ను ఆవరించి ఉంటుండగా మా ప్రభువా నీ మాటలే నా నోట ఉంటున్నాయి. నా తండ్రి నీ ఆత్మ ద్వారానే నాయన ఈ మాటలు పలకనై ఉంటున్నాను. అందును బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. నన్ను నీ యొక్క సిలువ చాటును మరుగుపరుచుకొని నీ మాటలు మాత్రమే వినిపింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గతించిన 3 వీడియోస్లో కూడా మీరు ప్రధానంగా మరి విన్న అంశము మరి కుమారుడు అంటే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు వారు తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరి విత్తనముగా మార్చబడాలి. ఆ విత్తనము మరి పడి చస్తేనే కానీ మరి బహుగా ఫలించదు అని యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు కూడా మనం ధ్యానించాం. అంటే ఈ అంశము ఎలాగ ఉన్నది అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయాడు కనుక మనము జీవము కలిగిన వారంగా ఉంటున్నాం. ఆయన మరి శిలువ మ్రాను పైన వ్రేలాడదీయబడ్డాడు కాబట్టి మనం ఫలించు వారముగా ఉంటున్నాం. అంటే ఎలాగూ నేను ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నాను అనంటే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాము. మరి అనేక సందర్భాల్లో మీరు ఈ వాక్యమును చదివి ఉండవచ్చును. మరి దైవదాసులు మనకందరికీ ఈ యొక్క వాక్యాన్ని గురించి మరి బోధించి కూడా ఉండవచ్చును. అయితే ఇక్కడ ఆ వాక్యమును బేస్ చేసుకొని నేనేమి చెప్తున్నాను అనంటే, సృష్టికి ముందు అనంటే మరి ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మరి ఆది అందు భూమి ఆకాశములను సృజించను అని ఉంటుంది. అయితే ఆది అందు భూమి ఆకాశములను సృజించను అనే వచనములో దేవుడు అనే ఆ యొక్క పదము హెబ్రీ గ్రంథములో ఏలోహిం అని రాయబడి ఉంది. అంటే ఏలోహిం అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడలారా, అది బహువచనము సూచిస్తుంది. ఒకవేళ ఎల్ అని మాత్రమే రాస్తే, ఇంగ్లీష్లో ఈ ఎల్ అని మాత్రం రాస్తే అది ఏకవచనముగా సూచించబడుతుంది. కాబట్టి
అక్కడ ఏలోహిం అన్నప్పుడు మనము అని మరి దేవుడు ఏ విధంగా అయితే మనము నరుణ్ణి మన పోలిక యందు సృష్టించుదాము అని అంటాడో, మరి అక్కడ బహువచనము మనము అనగా మరి ఒకరికంటే అధికులు, అంటే ఒకరికంటే మరి ఎక్కువ సంఖ్యను సూచిస్తుంది. కనుక ఏలోహిం అన్నప్పుడు మనము మొదటి అధ్యాయము ఆదికాండం మొదటి వచనములో దేవుడు అనే దానికి త్రిత్వము అక్కడ సూచింపబడుతుంది, అంటే తండ్రి, కుమారులు, పరిశుద్ధాత్మ. అయితే ఈ ఏలోహిం అనే దానికి ఎప్పుడైతే త్రిత్వము కనబడుతుందో ఆ వచనములో మనము గ్రహించుకోవాల్సింది ఏమిటి అనంటే, తండ్రి కుమారులు ఇద్దరు కూడా మరి భూమి పునాదులు వేయబడక మునుపే నిబంధనలో ఉన్నారు, ఒక నిబంధన కలిగి ఉన్నారు, వారి ఇరువురి మధ్యలో నిబంధన ఉన్నది అని మనం గ్రహించుకోవాలి. మరి పరిశుద్ధాత్ముడు మరి ఎక్కడైతే ఎటువంటి నిబంధనలో ఉంటాడో ఆ నిబంధన పరిశుద్ధమైనది ఉంటుంది, గ్రహించాలి. ఇప్పుడు భార్యాభర్తలు నిబంధన చేసుకుంటారు, పెళ్ళి అప్పుడు ఒక నిబంధన మరి చేసుకుంటారు. ఆ నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే అది పరిశుద్ధ వివాహం అవుతుంది, పరిశుద్ధాత్ముడు లేకపోతే అది పరిశుద్ధమైన వివాహము కాదు. అలాగే భార్యాభర్తల జీవితంలో కూడా మరి వారి కలిసి ఒక గృహంలో ఉంటున్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే వారి ఇరువురి మధ్యలో మరి వారు ఏకాత్మ కలిగిన వారే ఏక మనస్సుతో దేవునికి ప్రార్థించువారుగా ఉంటారు. అందుకనే ఒక శరీరము ఒకే మనస్సు అవుతుంది, భార్యాభర్తలు ఒకటే శరీరము, ఏక శరీరంగా వారు మార్చబడతారు. మరి అలాగే ఒక మనస్సు కలిగిన వారుగా ఉంటూ ఒకే మనస్సుతో ఇద్దరు కలిసి ప్రార్థన చేయగలుగుతారు. మరి ఒకే ఆత్మ వారిలో ఉంటుంది కనుక మరి తండ్రి అయిన దేవునిని యేసుక్రీస్తు ప్రభు నామము ద్వారా వారిని మరి దేవుని మొరపెట్టుకొనగలుగుతారు. కాబట్టి తండ్రి కుమారుల ఆ యొక్క నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక వారి ఇరువురిని ప్రేరేపించువాడుగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు త్రియేక దేవుని మధ్యలో. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు మనము గ్రహించుకొనవలసింది ఏమిటి అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆదియందు వారు సమస్తమును కలిగించిన వారుగా మనం గ్రహించుకోవాలి. దేవుడు ఎలోహిం మరి భూమి ఆకాశములను సృజించెను అని రాయబడి ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ వచనానికి వస్తే అది భూమి నిరాకారంగాను శూన్యముగాను మార్చబడింది అనే వాక్యం ఉంటుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మరి మొదటి వచనములో ఉన్న స్థితి 2వ వచనములో లేదు, అది పాడైపోయిన స్థితిలో భూమి ఉంటున్నది అని అర్థం అక్కడ. అయితే మనము అనేక మార్లు ఈ ఒక విషయాన్ని మరి ధ్యానించాము. ఇంతకుముందు ఉన్న వీడియోస్లో ఇది క్షుణ్ణంగా ధ్యానించడం జరిగింది. నేను మరి ఒకసారి దాన్ని విపులీకరించి చెప్పను, కానీ ఒక వచనాన్ని మీరు దయచేసి మీరు చదవండి. ఏంటంటే కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం, ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే చూడండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం, క్షమించాలి 14వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు. దయచేసి ఒక్కడైనను లేడు. దయచేసి గమనించండి పరిస్థితి ఎలా ఉంది అనంటే, దేవుడు ఒకానొక దినమున మరి పరలోకము నుంచి భూలోకం వైపు తొంగి చూసినట్లుగా మనం గ్రహించాలి. తొంగి చూసినప్పుడు వారికి ఏం కనబడింది? అందరూ బొత్తిగా తమ మార్గములు వదిలిపెట్టిన వారుగా ఉంటూ, చెడిపోయిన వారుగా ఉంటూ, కీడు చేయువారుగా మాత్రమే మిగిలారు. అంటే మేలు చేయువారు ఒక్కరు కూడా లేరు, భూమి అందు ఒక్కరు కూడా లేరు. ఇందాక నేను చెప్పినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను, అంటే పాడైపోయిన స్థితిలో భూమి ఉన్నది. ఇక్కడ కీర్తనలో మరి మనం 14వ అధ్యాయం 2వ వచనంలో చదివినట్లే మనుషులు చెడిపోయిన స్థితిలో ఉన్నారు. అంటే అక్కడ కూడా భూమి నిరాకారంగా ఉన్నది, అంటే ఏది కూడా మంచిది లేదు, అంత పాడైపోయిన చెడిపోయిన స్థితిలో ఉన్నది. మనుషుల హృదయం కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే
పాడైపోయిన స్థితిలో ఉన్నది, చెడిపోయిన స్థితిలో ఉన్నది. మేలు చేయువాడు ఒక్కడు కూడా లేడంట. అంటే ప్రతి ఒక్కరు కీడు చేయువారుగానే ఉన్నారు. అంటే దాని అర్థము భూమిని బాగు చెయ్యాలి, లేదు అని అంటే మరి మనుషుల హృదయములను బాగు చెయ్యాలి, వారిని మేలు చేసేవారిగా చెయ్యాలి అని అంటే పరలోకము నుండే ఒకడు దిగి రావాలి. సో పరలోకము నుంచి ఎవరు దిగి వస్తారు అని అన్నప్పుడు ఇదిగో ఎలోహిం అనే దేవుడు, అంటే త్రిత్వమగు దేవుడు, గమనించాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో ఒకానొక దినమున ఒక మీటింగ్ జరిగి ఉండవచ్చును. ఒక మీటింగ్ అంటే ఒక కూడికలాగా వారు ముగ్గురు కూడుకొని, పరిస్థితి లాగుంది, భూమి మీద మొత్తము అందరూ చెడిపోయిన వారుగా ఉంటున్నారు, ఒక్కరు కూడా మేలు చేయవారుగా లేరు, మరి ప్రతి ఒక్కరు కీడు చేయవారుగా ఉన్నారు, ప్రతి ఒక్కరు వారి యొక్క మార్గములను తప్పారు అని మరి వాళ్ళు ఆ ప్రధాన అంశముగా ఒకవేళ వారు డిస్కస్ చేసుకున్నప్పుడు, వారు చర్చించుకున్నప్పుడు, అయితే ఎవరో ఒకరు మన ముగ్గురులో వెళ్ళాలి అక్కడికి అన్నప్పుడు మరి ఎవరు వెళ్తారు అని అంటే పరలోకమును విడిచి వచ్చేవాడు, అంటే పరలోకమును విడిచి భూలోకమునకు ఎవరో రావాలి. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఎవరో ఒకరు ఆ ముగ్గురులో తను తాను రిక్తునిగా చేసుకోవాలి, తను తాను తగ్గించుకోవాలి అని అంటే మనుష్య రూపము, అంటే దైవ రూపము నుంచి మనుష్య రూపములోనికి రావాలి, అంటే ఒక లెవెల్ దిగాలి. దాన్నే మరి ఇంగ్లీష్లో ఏమంటారు అంటే కినోసిస్ అంటారు. కినోసిస్ అంటే దాని అర్థం ఏమిటంటే ఖాళీ చేసుకోవడం. ఇగో దైవత్వమును ఖాళీ చేసుకొని మానవత్వమును ధరించుకొనడం. దైవత్వమును ఖాళీ చేసుకొని అంటే దైవ రూపములో ఉన్నప్పటికీ భూలోకమునందు మనుష్య రూపములో ప్రవేశించాలి. అంటే తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యం, అంటే పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యము అని తెలిసి వారు భూలోకమునకు రావాలి. అంటే అప్పుడు ఆ ముగ్గురిలో ఎవరు సిద్ధపడి ఉంటారు అని అంటే నేనంటాను దేవుని వాక్యమే. ఎందుకనంటే దేవుని కుమారుడే మరి తన్ను తాను రిక్తునిగా చేసుకొనగలడు. చూడండి, దేవుని వాక్యము మరి రిక్తునిగా చేసుకొనడం అంటే తను తాను తగ్గించుకొనడము. అంటే ఇంగ్లీష్లో నేను చెప్తాను, వర్డ్ హ్యాస్ టు బికమ్ సీడ్. దయచేసి ఒకసారి మీరు గమనించండి. వర్డ్ అంటే దేవుని వాక్యము, వాక్యము ఏమవ్వాలి? విత్తనముగా వారాలి. ఈ మారే ప్రక్రియలో రిక్తునిగా చేసుకోవాలి, రిక్తునిగా మారాలి. అంటే నేనంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది అందు వాక్యం ఉండను, అంటే తండ్రి వద్ద కుమారుడు ఉన్నాడు. గమనించాలి, మరి భూమి పునాదులు వేయబడక మునుపు అన్నప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రీ టెంపోరల్ అంటే అంటే ఉనికిలోనికి వచ్చే ముందు సమస్తము ఉనికిలోనికి, భూమి ఉనికిలోనికి రావాలి, అంటే భూమి ఉనికిలోనికి రావాలి, భూమి పైన ఉన్నవారు, సృష్టి యావత్తు కూడా ఉనికిలోనికి రాక మునుపు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉనికిలోనే ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఆయనకు ఆది అంతము లేదు, ఎల్లప్పుడూ ఉన్నవాడు అనువాడు అయి ఉంటున్నాడు. మీరు చదవనక్కర్లేదు కానీ నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మరి మోషే, నేను నీవు ఎవరి నుంచి వారికి చెప్పాలి అని అడిగినప్పుడు నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు అని అంటే నేను ఉనికిలో ఉన్నవాడను అంటే దాని అర్థం ఆయనను ఉనికిలోనికి తెచ్చినవాడు ఎవడు లేడు, ఆయనలో నుంచి ఆ ఉనికి అంటే ఆయన ప్రాణమును తీసేవాడు కూడా ఎవడు లేడు, అంటే ఆయనలో ప్రాణము పోసినవాడు ఎవడు లేడు, ఆయన ప్రాణమును తీసేవాడు కూడా ఎవడు లేడు. అందుకనే ఆయనే ఆది, ఆయనే అంతము. ఇంకోటి ఏంటంటే దెర్ ఇస్ నో బిగినింగ్ అండ్ దెర్ ఇస్ నో ఎండ్. సో అటువంటి దేవాది దేవుడు అంటే క్రీస్తు ప్రభువు వారు మరి ఉనికిలో ఉన్నవారు. కాబట్టి ఆ సమయంలో అంటే భూలోకమునకు రాకముందు మీరు చూడండి, ఆ వాక్యము విత్తనముగా మారింది. విత్తనము ఎక్కడికి వెళ్ళింది అంటే మరియ గర్భము. మరియ గర్భములో
వాక్యము విత్తనముగా మారి, ఎందుకనంటే విత్తనము, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మానవ జన్మ కూడా ఎలా సాధ్యము అని అంటే తండ్రి గర్భములో ఉన్న విత్తనము తల్లి గర్భములో వెళ్ళిన తర్వాత ఆ విత్తనము చనిపోతేనే ఒక శిశువు రూపము దాల్చుకుంటుంది, లేకపోతే దాల్చుకుంటాడు. A baby is formed only when the seed in the belly of the father goes into the womb of the mother and it dies. అక్కడ చనిపోతేనే విత్తనం. అది మీకు తెలుసు, సైంటిఫిక్గా కూడా నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను మళ్ళీ చేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యము, ఆది అందున్న వాక్యం విత్తనముగా మార్చబడి ఆ విత్తనము మరే గర్భములో పడి చనిపోయిన తర్వాత శిశువు అయిన క్రీస్తు ఉనికిలోనికి భూమి పైన వచ్చాడు. అందుకనే భూమిలోనికి ఎందుకు వచ్చాడు అని అంటే ఎవరు మేలు చేసేవారు లేరు కదా, మేలు చేయటానికి ఈ భూలోకమునకు తను తాను రిక్తునిగా చేసుకొని వచ్చాడు అని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇది నేనేం చెప్పాను, ప్రీ టెంపోరల్ అంటే ఏది సృష్టింపబడక మునుపు, ఏది కూడా ఉనికిలోనికి రాకముందు. అంటే దాని అర్థము దేవుని వాక్యము ప్రీ టెంపోరల్ అంటే నీవు నేను సమస్తము ఈ సృష్టి యావత్తు కూడా ఉనికికి రాకముందు సంగతి నేను చెబుతున్నాను. అంటే అప్పుడే క్రీస్తు విత్తనముగా మారాడు, అప్పుడే క్రీస్తు చనిపోయాడు. చూడండి, వాక్యము విత్తనంగా మారాలి, ఆ విత్తనము పడి చస్తేనే కానీ ఫలించదు. చూడండి, మీరు 1 కొరింథీ 15వ అధ్యాయములో 36వ వచనములో, ఇంతకుముందు కూడా నేను చదివించాను, మీరు చదవనక్కర్లేదు. ఆయన ఏమంటాడు అని అంటే, ఓ అవివేకి, నువ్వు విత్తునది భూమిలో పడి చస్తేనే కదా మరి ఆ మొక్క మొలిచేది అని అక్కడ పౌలు భక్తుడు కొరింథీలకు రాస్తూ చెప్తాడు. అంటే విత్తనము పడి చావాలి. క్రీస్తు ప్రభువారు కూడా మరి యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో కూడా వారు ఏం చెప్పారు, గోధుమ గింజ ఒంటిగానే ఉంటే ఏమని రాసి ఉంటుందండి అక్కడ 12:24 ఒకసారి చూడండి. యోహాను సువార్త 12:24 నేను చదువుతాను చూడండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. గోధుమ గింజ ఎక్కడికి వెళ్ళాలండి? భూమిలోనికి. అంటే క్రీస్తు ప్రభు వారు తండ్రి వద్దనున్న వాక్యము విత్తనముగా మారాలి, ప్లస్ తల్లి గర్భంలో పడి చావాలి. అప్పుడే మర్య గర్భములో రూపుదిద్దుకుంటాడు. అంటే డెత్ ప్రిసీడ్స్ లైఫ్. చూడండి, క్రీస్తు యొక్క మరణము ప్రీటెంపోరల్ డెత్ ఆఫ్ క్రైస్ట్. ప్రీటెంపోరల్ డెత్ ఆఫ్ క్రైస్ట్. చూడండి, ప్రీటెంపోరల్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అంటే సృష్టికి ముందు విత్తనముగా మారిన వాడు చనిపోతేనే సమస్తము కలిగింది. నేను ఇంతకుముందు ఆ వీడియో కూడా చేశాను. మీరు దయచేసి మీకు వీలుంటే పాత వీడియోస్ ఒకవేళ చూస్తే మీకు అందులో కనబడుతుంది. భూమి ఎలాగూ నిరాకారంగా ఉన్నది ఆకారంలోనికి వచ్చింది అని అంటే వాక్యము విత్తనముగా మారి, విత్తనము లేనిది ఏది కూడా ఆకారంలోనికి రాదు. విత్తనము లేనిది ఏది కూడా ఆకారంలోనికి రాదు. విత్తనము లేనిది శిశువు మరి తల్లి గర్భంలో రూపింపబడడు. అందరికీ తెలుసు, విత్తనము అవసరం అక్కడ. విత్తనము తండ్రి గర్భంలో ఉన్న విత్తనము లేనిది, ఆ విత్తనము తల్లి గర్భంలో చనిపోతేనే కానీ చూడండి ఒక శిశువు రూపింపబడడు, చనిపోతేనే రూపింపబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అటువంటి పరిస్థితిలో ప్రీ టెంపోరల్ క్రైస్ట్ కూడా. అందుకనే మరణము నుండి మళ్ళీ జీవము. చూడండి, ఇదేమో ప్రీ టెంపోరల్ డెత్, ఇదేమో టెంపోరల్ లైఫ్. సో మరణంలో నుండి జీవంలోనికి, మరణంలో నుండి జీవంలోనికి. అంటే డెత్, ఇంగ్లీష్లో నేను చెప్తున్నాను, డెత్ షుడ్ ప్రిసీడ్ లైఫ్.
అంటే జీవమునకు ముందు మరణము తప్పకుండా సంభవించాలి. ఇదే మాట మీరు జననంలో అప్లై చేసుకోవచ్చు, మన మరణంలో కూడా. అంటే మనం మరణిస్తేనే కానీ తిరిగి జీవించము. అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్. చాలామంది అంటారు చనిపోయిన తర్వాత ఏంటంటే దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఇట్ ప్రూవ్స్, బికాస్ డెత్ షుడ్ ప్రిసీడ్ లైఫ్. అంటే మరణం జరిగితేనే. మరి ప్రసంగి గ్రంథకర్త కూడా అంటాడు ఏంటంటే ఒకటి జననము దినము కంటే మరణ దినము శ్రేష్టం అంటే. ఎందుకనంటే డెత్ తర్వాత దెర్ ఈజ్ లైఫ్. సిమిలర్లీ ఇక్కడ డెత్ తర్వాత దెర్ ఈజ్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు వారు కూడా అలాగే. అయితే ఇప్పుడు క్రీస్తు యొక్క మరణానికి వద్దాం. క్రీస్తు యొక్క మరణానికి వద్దాం. చూడండి, ఇది తల్లి గర్భం అనుకోండి. ఇక్కడ తల్లి గర్భం విత్తనం. ఇక్కడ చనిపోతేనే చనిపోయి జీవం. తల్లి గర్భము, ఈ రౌండ్ గర్భం అనుకోండి. తండ్రి గర్భంలో నుంచి వచ్చిన విత్తనము తల్లి గర్భంలో ఇక్కడ పోయి చనిపోతే ఒక జీవము, ఒక శిశువు. సిమిలర్లీ చూడండి, ఇది సమాధి. సమాధిలో విత్తనము అంటే ఎవరు? క్రీస్తు. నేను ఇది మీకు చెప్పేది టెంపోరల్ క్రైస్ట్, అంటే క్రీస్తు యొక్క శిల్వ మరణం గురించి చెప్తున్నాను. క్రీస్తు చనిపోయిన తరువాత సమాధిలో పెట్టబడితేనే కానీ మూడవ దినమందు లేపబడటం. అంటే గింజ పడి చస్తేనే కానీ ఫలించదు. అంటే ఫలము అనంటే జీవము. క్రీస్తు చనిపోతేనే కానీ. అంటే దాని అర్థం ఏమిటి? ఈ సమాధిలో ఏదో ఒక విషయం జరిగి ఉంటుంది. ఎలాగైతే గర్భములో విత్తనము చనిపోయిన తర్వాత గర్భములో ఆ శిశువు జీవమును పోసుకుంటాడు. దీనికి ఆ గర్భములో శిశువు జీవం పోసుకోవడానికి ఇంగ్లీష్లో క్వికెనింగ్ అనే వర్డ్ వాడారు. క్వికెనింగ్. దాన్ని మరి మీరు ఒకవేళ దాన్ని గ్రీక్లో కూడా చూస్తే, నేను గ్రీకు పదం కూడా నేను మీకు దేవుని కృపను బట్టి అది ప్రియమైన దేవుని సంగమా, అయితే ఇక్కడ జాపేయస్ అనే అర్థం వస్తుంది. ఈ పదానికి ఏంటంటే ఇంగ్లీష్లో వాడింది క్వికెనింగ్ అనే పదం వాడారు. ఈ క్వికెనింగ్ అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే జీవము లేని ఒక జీవనంలోనికి తేవడం. అంటే ఆదామును జీవములోనికి తెచ్చిన వాడు. అంటే ఆదాము ఒక మట్టి ముద్దగా అక్కడ పడినప్పుడు ఆదామును జీవములోనికి తెచ్చుట, దానిని క్వికెనింగ్ అంటారు. అలాగే ఒక చనిపోయిన వ్యక్తిని కూడా జీవములోనికి తెచ్చుట. ఈ క్వికెనింగ్ అనే వర్డ్ని ఆదాము యొక్క సృష్టికి కూడా వాడొచ్చు. అంటే ఆదామును జీవింపచేయువాడు అని అర్థం. మీరు ఒకవేళ మీరు 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనం.
45వ వచనం. ఇందు విషయమై ఉమ్, ఆదామను మొదటి మనుషుడు ఉమ్. జీవించు ప్రాణి ఆయనని జీవించు వ్రాయబడి ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడి ఉండెను. కడపటి ఆదాము కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. జీవింపచే. కడపటి ఆదాము అంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఎవరంట? జీవింపచేయు అని అంటే ఆదామును జీవించు ప్రాణిగా చేసిన వాడు జీవింపచేయు ఆత్మ. తిరిగి మరణించిన వాణ్ణి తిరిగి జీవంలోనికి తెచ్చేవాడు కూడా జీవింపచేయు ఆత్మ. అంటే మీరు అర్థం చేసుకోవాలి, గర్భంలో శిశువు అంటే విత్తనము పడి చనిపోయిన తర్వాత శిశువు రూపుదిద్దుకోవాలి అంటే అక్కడ గర్భంలో ఏమున్నట్టు? జీవింపచేయు ఆత్మ పని చేస్తున్నట్లు లెక్క. విత్తనము ఇక్కడ గర్భంలో పడి చనిపోయింది, ఆ చనిపోయినది జీవంలోనికి రావాలి అని అంటే జీవింపచేయు ఆత్మ ఉండాలి, అక్కడ క్వికనింగ్ స్పిరిట్ ఉండాలి. అలాగే సమాధిలో కూడా క్రీస్తు చనిపోయిన తర్వాత క్రీస్తుని పునరుద్ధానం చెయ్యాలి అంటే సమాధిలో ఏమి పని చెయ్యాలి? గర్భములో ఏమి పని చేసిందో జీవింపచేయు ఆత్మ, ఇక్కడ కూడా సమాధిలో కూడా జీవింపచేయు ఆత్మ పని చేస్తేనే పునరుద్ధానుడు అవ్వలేడు. అంటే ఒక వచనం ఉన్నది, నేను రెఫరెన్స్ చెప్పను కానీ, మృతులలో నుండి యేసు క్రీస్తు ప్రభు వారిని లేపిన ఆత్మ నిన్ను నన్ను కూడా లేపుతాడు అని ఒక వచనం ఉన్నది. అంటే మృతులలో నుంచి లేపిన వాని ఆత్మ నిన్ను నన్ను కూడా లేపుతుంది. అంటే దాని అర్థము గర్భములో ఉన్న శిశువు జీవములోనికి రావడం. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గర్భవతి అయిన స్త్రీ కొద్ది రోజులు అయిన తర్వాత తనలో ఉన్న ఆ జీవం యొక్క కదలికలు అంటే ఆ శిశువు యొక్క కదలికలు మరి అనుభవించగలుగుతుంది. తనకు తెలుస్తుంది, తల్లికి తెలుస్తుంది. ఎందుకంటే గర్భంలో ఉన్న బిడ్డ మరి అక్కడ కదులుతూ ఉంటే తల్లి చెప్తా ఉంటుంది, ఇదిగో ఇక్కడ కదిలాడు, ఇక్కడ కదిలాడు, ఇక్కడ కదిలాడు అని. అంటే జీవము పోసుకున్నాడు. అంటే బికాజ్ ద క్వికనింగ్ స్పిరిట్ ఈస్ వర్కింగ్ ఇన్ ద వూమ్ ఆఫ్ ద మదర్, ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ జీవింపచేయు ఆత్మ తన గర్భంలో పనిచేస్తుంది కాబట్టి ఆ శిశువు జీవములోనికి వచ్చాడు అని కదలికలను బట్టి చెబుతుంది. అలాగే మరి సమాధిలో ఉన్న క్రీస్తు శరీరము జీవములోనికి, మీరు అదే మొదటి కొరింథీ 44వ అధ్యాయము 15వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చదవండి. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. చూడండి, ప్రకృతి సంబంధమైన అంటే ఇదిగో క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు రక్త మాంసము కలిగిన వాడుగానే ఉన్నాడు కదా. అంటే ప్రకృతి సంబంధమైన శరీరంగానే ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకృతి సంబంధమైన శరీరము సమాధిలో విత్తబడిన తర్వాత ఎటువంటి శరీరంతో లేపబడ్డాడు? ఆత్మ సంబంధమైన, అంటే ఒక మోర్టల్ బాడీ అంటే క్షయమైన శరీరము పాతి పెట్టినప్పుడు అక్షయమైన శరీరం అంటే స్పిరిచువల్ బాడీ. ఇదిగోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప అనుభవము క్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు అన్నమాట. ఎప్పుడైతే ఈ కార్యము జరిగిందో గమనించాలి మీరు. మొన్నే మనము రిజరక్షన్ డే జరుపుకున్నాము. రిజరక్షన్ డే నుంచి ఎగ్జాక్ట్లీ 50 రోజులు పెంతెకొస్తు దినము నాడు ఒక అద్భుతము జరిగింది. మేడగది పైన వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి బలముగా వచ్చినట్లు మనము ధ్యానించాం. నేను ఇంకా దాని గురించి మరీ ఎక్కువ చెప్పను, కానీ మీరు గమనించాలి. ఒక మాట మాత్రం తిరిగి నేను మాట్లాడి మీకు ఆ విషయమును కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇంతకుముందు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో చదివాము. ఏమిటి అని అంటే, మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, నా చేతులను చూడండి జాగ్రత్తగా, ఇది ఆత్మ అనుకోండి, ఇది శరీరం అనుకోండి. అంటే దాని అర్థము మనిషి. రెండు కలిపితే ఆత్మ శరీరము రెండు కలిపితే మనిషి. కేవలం శరీరం ఉందనుకో, ఆత్మ లేదనుకోండి, అంటే దాని అర్థం ఏమిటి? జంతువు. అయితే మనం మనుషులము కదా, ఆత్మ శరీరములు కలిగిన వారంగా ఉంటాము. జంతువులు అయితే కేవలం శరీరం కలిగినవిగా ఉంటాయి. అయితే మనిషి చనిపోయినప్పుడు
ఏమవుతుందంట, శరీరము మన్నైనది మట్టిలోనికి వెళ్తుందంట, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందంట. చూడండి, అంటే ఆత్మకు విడుదల ఎప్పుడు అనంటే శరీరము చనిపోయినప్పుడు, అంటే ప్రాణం పోయినప్పుడు. ప్రాణము ఈ ఆ తాడంట ఈ ఆత్మ శరీరములను కట్టి పెడుతుంది. ఆ తాడు తెగిపోతే, చూడండి, ఆ తాడు తెగిపోతే ఆత్మ స్వేచ్ఛలోనికి, అంటే ఆత్మ ఫ్రీడంలోనికి, అంటే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అదే కాన్సెప్ట్లో మనం బాప్తిసం గురించి కూడా ధ్యానించాం. నేను ఇంకా ఆ విషయం ఎక్కువ చెప్పను, కానీ మీరు చూడండి, ఒకరు ఇటువంటి పరిస్థితుల్లో ఆ మేడగది పైన ఇలాగే ఉన్నారు వాళ్ళు. నీటి బాప్తిస్మను పొందారు. నీటి బాప్తిస్మం గురించి నేను పోయిన ఎపిసోడ్లో చెప్పాను. నీటి మూలముగా జన్మించిన వాడు, దాని గురించి వివరించి చెప్పాను. దయచేసి అందులో చూడండి. ఆత్మ మూలంగా జన్మించిన వాని గురించి కూడా చెప్పాను, అది కూడా మీరు వీడియో చూడండి. సో ఇలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి నీటి మూలంగా జన్మించిన వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వెంటనే ఏమైంది, ఆత్మ అను వరము వారికి ఇవ్వబడింది. వెంటనే చూడండి, మరి ఆత్మ ఇలాగూ శరీరమును వదిలి పైకి వెళ్ళింది. దానికి సూచన ఏంటి అనంటే వారు అన్య భాషలలో మాట్లాడసాగారు. ఇలాగూ ఉన్నట్లయితే మాతృభాషలో ప్రార్థన చేస్తారు. ఇదిగోండి చూడండి, మనిషి బ్రతికి ఉన్నప్పుడు మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఇలాగుంటారు అనమాట. ఎప్పుడైతే ఆత్మ శరీరం నుంచి విడుదల పొందుతుందో ఆత్మ ప్రార్థన చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనసుతో ప్రార్థన చేస్తారు. అంటే దేవుని ఆత్మ మీదికి వచ్చినప్పుడు అన్ని భాషల్లో ప్రార్థన చేస్తారు. సో మనం అర్థం చేసుకోవాలి, పెంతెకొస్తు దినము నాడు ఎగ్జాక్ట్లీ ఏమి జరిగింది అనంటే, ఇప్పుడు ఒక్క నిమిషం, మీకు పెంతెకొస్తు దినం గురించి కూడా నేను చెప్తాను. ఇది ఇప్పుడు ఇందాక నేను సమాధి అన్నాను కదా, ఇక్కడ వీరు శరీరులుగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. చూడండి, ఆత్మ వారి మీదికి వచ్చింది. ఇంతవరకు ఏంటి అనంటే, ఆత్మకు శరీరం నుంచి విడుదల లేదు కాబట్టి మనం ఏమంటాము అనంటే ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్నది. అంటే ఆత్మ తనంతట తాన ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. అంటే దాని అర్థం ఏమిటి? ఉదాహరణకు చెప్తాను నేను. దంపతులు ఇద్దరు ఉన్నారనుకోండి, భర్త ఏ డిసిషన్ తీసుకోలేడు అంటే దాని అర్థం ఏమిటి? భార్య డిసిషన్స్ తీసుకుంటుంది. అంటే నేను కేవలము పోల్చడానికే నేను చెబుతున్నాను. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, సిమిలర్లీ ఇక్కడ ఆత్మ ఎటువంటి డిసిషన్స్ తీసుకోవట్లేదు, శరీరమే అన్నీ నడిపిస్తుంది. అంటే శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటూ శరీరానుసారంగా జీవించేవాడుగా ఉంటున్నాడు. అంటే ఆత్మకు ఫ్రీడమ్ లేదు. అటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంటుంది. అంటే ఎందుకంటే మనము నరమాతృలము అని దేవుడు మరి ఆదికాండము 6వ అధ్యాయంలో వారు కేవలము నరమాతృలు అని అంటాడు. అంటే వారు ఆత్మీయంగా ఎటువంటి కార్యములు చేయట్లేదు, కానీ అన్నీ కూడా శరీరేచ్ఛలను బట్టి పనులన్నీ చేస్తూ ఉన్నారు. అంటే శరీరమును చంపుకొని ఏ పని చేయట్లేదు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు శిష్యులను కూడా అక్కడ మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. ఆయన ప్రార్థన చేస్తూ తిరిగి అయిన తర్వాత వాళ్ళు పడుకొని ఉన్నారు. అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. అంటే దాని అర్థం ఏంటి చూడండి, శరీరములో ఉన్నంత వరకు ఆత్మ చనిపోయినట్లు లెక్క. అంటే ఆ చనిపోయిన ఆత్మని తిరిగి జీవింపచేయాలి, క్వికనింగ్ ఆఫ్ ద స్పిరిట్. చూడండి, వాళ్ళు ఇలాగూ ప్రార్థన చేసినప్పుడు ఆత్మ వారిని ఆవరించి ఉంటుండగా విభజించు నాలుకల వలె వారికి కనబడాలి. అంటే దాని అర్థము శరీరంలో నుంచి ఆత్మను విభజించాలి. అంటే దాని అర్థము చనిపోయిన ఆత్మ జీవంలోనికి రావడం. చనిపోయింది ఇక్కడ శరీరంలో, మనం కేవలం నరమాతృలమే. ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంది. శరీరమే ప్రతి నిర్ణయము, ప్రతి మనల్ని ఈడ్చేది శరీరమే. మనము శరీరేచ్ఛలతోటే ఏ మాట అయినా మాట్లాడతాము, ఏ పనులైనా చేస్తాము. శరీర కార్యములు ఉన్నాయి కనుక ఆత్మ సైలెంట్. అంటే సైలెంట్ అంటే మౌనం. మౌనం అంటే దాని అర్థము
మరణమే. మృతుల లోకమునకు నెట్టబడిన వారు మౌనముగా ఉంటారు. అంటే మౌనము అనంటే మరణంతో సమానం. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆత్మ జీవంలోనికి రావాలి అంటే జీవింపచేయు ఆత్మ వారి మీదికి రావాలి. అప్పుడు జీవింపచేయు ఆత్మ ఎప్పుడైతే వారి మీదికి వచ్చిందో, ఇదిగోండి ఆత్మలో, శరీరంలో నుంచి ఆత్మ ఇదిగో పైకి సెపరేట్ అయింది, విభజింపబడింది. అప్పుడు ఆత్మ బాప్తిస్మమును పొంది అన్య భాషలలో వారు మాట్లాడసాగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అటువంటి అనుభవమును గురించి మనము ధ్యానించాము కూడా. అయితే ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ఆత్మ అనే వరము వారికి ఇవ్వబడింది అని అర్థం. అది ముందు ఇవ్వబడిందా తర్వాత ఇవ్వబడిందా నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. అది ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు దాని గురించి కూడా చెప్తాను. అయితే ఇప్పుడు మనం ధ్యానించిన 4వ అధ్యాయము 14వ వచనము యోహాను సువార్త. మళ్ళీ అది ఆ వాక్యమును ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిగొనడు. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పిగొనడు. ఇక్కడ క్రీస్తు ప్రభు వారు ఆ సమరయ స్త్రీతో చెబుతా ఉన్నాడు. ఆ సందర్భం అంతా నేను వెళ్ళను ఇప్పుడు, అక్కడ ఏంటి అనే సందర్భం మీకు చాలా మందికి తెలుసు. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఓ నీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారు ఇవ్వబోవు ఆత్మని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే నేనిచ్చే ఆత్మ పొందువాడు దప్పిగొనడు. ఏంటి ఆ దప్పి, ఏంటి ఆ దాహము చూడండి అనేది ప్రశ్న. తర్వాత ఏమంటాడు, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉంటుంది. అంటే దాహము కలుగదు. ఆయన ఇచ్చిన నీళ్లు అంటే దేవుడు ఇచ్చిన ఆత్మ పొందుకునుంటే దాహం ఉండదు. ఏం దాహము అనంటే పాపపు దాహము. అంటే శరీరేచ్ఛలను నెరవేర్చుకునే దాహము ఉండదు. అంటే దాహం ఉండదు అనంటే దాని అర్థం ఏంటి? అసలు దాహమే ఉండదు అంటే శరీర కోరికలు ఉండవు అని అర్థము. మీరు అనొచ్చు, అలాగే సాధ్యం, భూమిలో మనం జీవించినంత కాలము శరీరము ఆత్మలో బందీగా ఉంటుంది కదా, ఇందాకే చెప్పాను. అందుకనే ఆత్మకు విడుదల అవసరము. అందుకనే పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ 8:13 ఏమంటాడు చూడండి. 8:13 మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించదు. చూడండి, ఇక్కడ ఒకటి ఏమంటున్నాడు, మీకు దాహమే ఏదంటున్నాడు, ఒక ప్రక్క ఏమంటున్నాడు, చంపుకోవాలంటున్నాడు. అంటే దాని అర్థము ఉంటేనే కదా ఇప్పుడు ఒక శత్రువు ఉంటేనే కానీ శత్రువుని చంపాలి అనే మాట మాట్లాడతారు. శత్రువు లేకపోతే చంపే అవసరం లేదు కదా. అంటే దాని అర్థము యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మరి ఆ స్త్రీతో చెప్పింది ఏంటంటే, అసలు నీకు శత్రువులే ఉండరు. నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు దాహమే అయ్యదు. ఎవరు శత్రువు అంటే ప్రధానంగా మన శరీరమే మనకు శత్రువు. రెండవది లోకంలో ఉన్న ఆ శరీరేచ్ఛలు, లోకంలో ఉన్న ఏమంటారు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. మూడవ శత్రువు సాతాను. చూడండి, ప్రతి క్రైస్తవుడికి యేసుక్రీస్తు ప్రభువు వారిని నీటి బాప్తిస్మం ద్వారా జన్మించినప్పుడు, సొంత రక్షకునిగా స్వీకరించినప్పుడు 3 శత్రువులు ఉంటారు. ఒక శత్రువు ప్రధానంగా తన సొంత శరీరములో ఉన్న పాపపు ఇచ్చలు. రెండవది ఏమిటి అనంటే లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. మూడవది అంధకార దుష్ట శక్తులు అంటే సాతాను శక్తులు. ఈ 3 ప్రధానమైన శత్రువులు. మనం యుద్ధం చేసేటప్పుడు కూడా ముందు ఎవరితో యుద్ధం చేయాలి? మరి ఫస్ట్ గ్రేడ్ ఎనిమితోటి చేయాలి. ఫస్ట్ గ్రేడ్ ఎనిమి ఎవరు అంటే చిన్న స్థాయి ఎనిమి, నీ శరీరమే. ఇందులో జయం పొందితే, ఇందులో అంటే నీ శరీరేచ్ఛలతో నువ్వు పోరాడి జయిస్తే రెండవ శత్రువు ఎవరు అనంటే లోకములో ఉన్న నేత్రాశ. ఓహో, బంగారు ధర పడిపోయింది, లేకపోతే బంగారు కొనాలి అనే ఆశ, లేకపోతే భూమి కొనాలి అనే ఆశ, ఒక ఇల్లు కాదు 2 ఇల్లులు 3 ఇల్లులు కొనాలి అనే ఆశ. ఇది చూడండి,
ఈ లోకములో ఉన్న అందరూ మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి మంచి కొత్త కొత్త కార్లు కొంటున్నారు, కొత్త కొత్త ఇల్లులు కొంటున్నారు, లగ్జరీ లైఫ్ జీవిస్తున్నారు. జీవపు డంబమే కదా అది. మరి సో రెండవ శత్రువు ఈ ఈ రెండు జయిస్తే నువ్వు పోరాడేది ఎవరితో? ఇంకా అంధకార దుష్ట శక్తులతో. ఈ రెండు పోరాటంలో నువ్వు గెలిచిన తర్వాత నువ్వు గద్దిస్తే దయ్యములు పారిపోతాయి, నువ్వు గద్దిస్తే దయ్యములు మనుషులను వదిలి వెళ్ళిపోతాయి. ఈ రెండు స్థాయిలు అయిన తర్వాత దేవుడు ఈ స్థాయి ఇస్తాడు. ఈ రెండు స్థాయిలో కాకపోతే ఈ స్థాయి ఎందుకు ఇస్తాడు? ఫస్ట్ స్థాయి అంటే నీ శరీర ఏచ్ఛలతో నువ్వు గెలవాలి. లంచాలు కట్నాలు తీసుకుంటుంటే నీ మొదటి శత్రువుతో నువ్వు ఓడిపోయావు. ఇంకో రెండవ శత్రువు సంగతి దేవుడు ఎరుగా, మూడవ శత్రువు సంగతి దేవుడు ఎరుగా. అనేక సంఘాల్లో క్రైస్తవులుగా చెప్పబడే బిడ్డలు, అంతేకాదు క్రైస్తవ సేవకులుగా ఉన్న వారు కూడా కట్నాలు తీసుకుంటున్నారు. అంటే ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ ఎనిమితోటే ఓడిపోతున్నారు. ఇంకా రెండవ స్టెప్, మూడో స్టెప్ అది ఎప్పుడు జరుగుతుంది? అది జరగదు. కాబట్టి మరిగుజ్జుగా అలాగే ఉంటారు. మరిగుజ్జుగా సంఘాలు, సంఘ కాపరులు అలాగే ఉంటారు. సర్వసత్యములోనికి నడిపింపబడాలి అని అంటే ఆత్మ పొందుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఆత్మ అనువరము లేకపోతే దేవుడిచ్చే నీళ్లు నువ్వు త్రాగితే మొదట అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే అసలు నీకు శత్రువులు అనేవారు ఉండరు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు 8:13 ఏమంటున్నాడు? నీకు శత్రువులు ఉంటారు. ముందు ఆత్మ అనే వరము ద్వారా లేకపోతే ఆత్మ అనే కత్తి ద్వారా శరీరేచ్ఛలను కోసుకోవాలి, తీసేసుకోవాలి, శరీరేచ్ఛలను చంపుకోవాలి. అది అయిన తర్వాత శత్రువులు ఎవరు ఉండనప్పుడు నీకు దాహమే వేయదు కదా. గమనించాలి. మీరు ఒక మంచి చక్కటి వచనం నేను చెప్పి ముగిస్తాను. మరి న్యాయాధిపతులు 1:28 ఒకసారి చదవండి. న్యాయాధిపతులు 1:28. ఇశ్రాయేలీలు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి గాని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. చూడండి, గమనించాలి. కానాను దేశములోకి వెళ్ళిన తర్వాత శత్రువులను పూర్తిగా నిర్మూలం చేయాలి అనేది సందర్భం ఇక్కడ. చూడండి, కొన్ని చోట్ల ఎప్పుడైతే కానాను దేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కానానీయులు ఉంటారు. వారు ఎవరు అనంటే అన్యులు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, అన్ని వేరు. అయితే నీవు ఆ దేశమును నీకు ఇస్తున్నాను కదా, వారి వలె నువ్వు ఉండకుండా ఉండాలి అనంటే వారు చేసే ఆచారములను నిర్మూలం చేయాలి అనంటే వారినే నిర్మూలం చేయాలి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పాత నిబంధన కాలంలో ఉన్న పరిస్థితి. అది నూతన నిబంధన కాలంలో ఉన్న పరిస్థితి కాదు. మీరు అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలలో బాహ్యమైన అంటే నిజమైన శత్రువులు ఎవరు అనంటే పరమ కానానులో అంటే కానాను దేశంలోకి వెళ్ళినప్పుడు కానానీయులు. అయితే ఇప్పుడు నూతన నిబంధనలో నువ్వు పరమ కానాను అంటే సంఘములో నువ్వు ప్రవేశించిన వాడవు. సంఘములో నీకు శత్రువులు ఎవరు అనంటే నీ శరీరము, లోకాశ, నేత్రాశ, జీవపు డంబము, దుష్ట శక్తులు, దుష్ట ఆత్మ. ఈ 3 శత్రువులు. ఒకడు గుహల్లోంచి బయటకు వస్తే ముందు వాణి చంపేసాయి. శరీర ఏచ్ఛలు అంటే శరీరంలో ఉన్న పాపపు స్వభావము, దాన్ని చంపుకోవాలి. రెండవ శత్రువు ఏంటి అనంటే ఇదిగో ఈ కోరికలు అనమాట. లోకంలో ఉన్నవి చూసి ఆ కోరికలు కలుగుతాయి కదా, అవి చంపుకోవాలి. ఆ తర్వాత దుష్టునితో పోరాడటము. ఈ శత్రువులందరూ చనిపోయిన తర్వాతనే కదా నువ్వు విశ్రాంతిలో ప్రవేశించేది. సపోజ్ ఒక దేశం ఉందండి, ఆ శత్రువులు ఎవ్వరు లేరు ఆ దేశంకి. అంటే దాని అర్థం ఏంటి? ఆ దేశము నిశ్చింతగా ఉండొచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. అంటే విశ్రాంతిలో ప్రవేశించింది అని అర్థం. నేను విశ్రాంతిలో ఎప్పుడు ప్రవేశిస్తాము అంటే శత్రు శేషమును పూర్తిగా మట్టుబెట్టిన తర్వాత నువ్వు విశ్రాంతిలోకి వెళ్ళగలవు. సో నీ శత్రువులు ఎవరు?
నా శత్రువులు ఎవరు అనంటే, మళ్ళీ చెప్తున్నాను, ఎవరో కాదు, నా శత్రువు నా శరీరము, నా రెండవ శత్రువు ఈ లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, మూడవ శత్రువు సాతానుడు, సంబంధిత దుష్ట శక్తులు. సో వీటిని జయించిన తర్వాత నేను విశ్రాంతిలోకి వెళ్తాను. క్రీస్తులో ఉన్న వారందరూ విశ్రాంతిలోకి వెళ్తారు. సో అలాగే పాత నిబంధన కాలంలో వారు కానానీయులను నిర్మూలము చేయకుండా వాళ్ళు ఏం చేశారు, వారితో వెట్టి పనులు చేసుకొని వారిని ఉంచుకున్నారు అక్కడే. అయితే ఇప్పుడు మీరు అదే న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1-3 చదవండి, మీకు అర్థమవుతుంది ఇది. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. ఓకే, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. వారి బలిపీఠములను విరుగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చి తిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. చూడండి, గమనించాలి. అక్కడ సందర్భం ఏంటంటే, అంటే దేవుడు చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాను. ఏంటి ఆ నిబంధన అంటే, మిమ్మల్ని మీ పితరులకు నేను ఇస్తానని వాగ్దానం చేసిన ఆ కానాను దేశంకు మిమ్మల్ని నడిపిస్తాను. ఎందుకు అనంటే, ఆ నిబంధన తప్పకుండా నేను నెరవేరుస్తాను. కానీ మీరు కూడా నిబంధనలో ఉన్నారు కాబట్టి నేను చెప్పే మాట మీరు అర్థం చేసుకోవాలి. ఏమిటి అనంటే, ఆ కానాను దేశపు వారి యొక్క ఆచారములను మీరు పాటించకూడదు, వారితో ఎటువంటి నిబంధన చేసుకొనకూడదు. అంటే పూర్తిగా ఆ యొక్క ఆచారములను మీరు ఫాలో అవ్వకూడదు, అంటే వారిని నిర్మూలం చేయాలి అని అక్కడ మరి దేవుడు వారితో చెప్పినాడు. కానీ వారు వినలేదు కనుక నేను ఇప్పుడు వారిని వెళ్ళగొట్టను. అంటే దాని అర్థం ఏమిటి అనంటే, ఇదిగో నీ అంతటి నీవు నీ శరీరేచ్ఛలను జయించలేవు. ఎందుకనంటే దేవుడు ఏమంటున్నాడు అక్కడ వారితోటి, నువ్వు నా నిబంధనను మీరావు కాబట్టి నీ శత్రువులు అక్కడే ఉంటారు, నీతో నీ పక్కలో బల్లెములుగా ఉంటారంట, నీ పక్కలో బల్లెముగా ఉంటారంట, నీ పక్కలో శూలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందురని చెప్పుచున్నారు. వారి దేవతలు మీకు ఉరిగా ఉందురు అని చెప్పుచున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అనంటే, నువ్వు నేను బ్రతికినంత కాలము శరీరేచ్ఛలు మనలో ఉంటూ మనల్ని పొడుస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటి, బాకుల వల్లే ఉంటాయి. నీటి బాప్తిస్మం తర్వాత అవి బాకుల్లాగా ఉంటాయి. అంటే పాపపు స్వభావము నీలో ఉంటుంది. ఆ పాపపు స్వభావమును చంపుకోవాలి అనంటే ఆత్మ అనే వరము పొందుకోవాలి. ఆత్మ అనే వరము అనంటే ఇందాక నేను చెప్పాను, ఆత్మ శరీరంలో నుంచి బయటికి రావాలి. ఆత్మ దేవుని మొర్రపెట్టుకోవాలి. అప్పుడు ఆత్మ వర్ధిల్లుతూ శరీరేచ్ఛలను చంపుకునే అవకాశం ఉంటుంది. అలాగూ చేసిన తర్వాత పరిపూర్ణతలోనికి నడిపింపబడుతున్నప్పుడు అంతములో జరిగేది ఏంటంటే, నేనిచ్చే నీళ్లు, చూడండి మళ్ళీ చదవండి అది, నేనిచ్చే నీళ్లు త్రాగునప్పుడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. అంటే పాపపు దాహం ఇంకా ఉండదు, అంటే శత్రు శేషం ఇంకా ఉండదు. అంటే నువ్వు పోరాడేది ఎవరితోటి, ఇంకా శత్రు శేషము ఉండదు. అంటే దాని అర్థము నీలో ఉన్న శరీరేచ్ఛలను నువ్వు జయించువాడుగా అవుతావు. రెండవది ఏమిటి అనంటే, ఈ లోకాశ, నేత్రాశ, జీవపు డంబముతో జయించిన వాడుగా అవుతావు. ఏమి నీకు పట్టవు. నువ్వు ఏంటి, పరలోక సంబంధివి. ఇంకా నీ చూపులంతా కూడా పరలోకం వైపే, పరిశుద్ధ యెరూషలేము వైపే. ఏ విధంగా హెచ్కేలు మరి బబులో నుంచి లేపబడి జుట్టు పట్టుకొని దేవుని చెయ్యి, అంటే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా అతని మీదికి వచ్చి అతను జుట్టు పట్టుకొని ఆకాశమునకు భూమికి మధ్యలో నిలబెట్టి తర్వాత తీసుకెళ్లి యెరూషలేములో దింపుతాడు. అక్కడ శరీరం బబులోన్లోనే ఉంది. అంటే శరీర కార్యములు నశించిపోయాయి. శరీర కార్యాన్ని బ్రతికే ఉన్నాడు అక్కడ యూదుల మధ్యలో కూర్చొని ఉన్నాడు బబులోన్లో. హెచ్కేల్ 8వ అధ్యాయంలో ఇవన్నీ ధ్యానించాం, మీరు తెరవనక్కర్లేదు. కానీ చూడండి, అక్కడ శరీరం అలాగే ఉంటుంది, ఆత్మ పైకి లేచి ఆ యెరూషలేములోనికి వెళుతుంది. అలాగే నీ శరీర కార్యములు
చూడండి, నీ శరీరేచ్ఛలు, లోకాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ఈ రెండు శత్రువులను జయించిన తర్వాత నువ్వు దురాత్మ శక్తులతో పోరాడువాడవుగా ఉంటావు. అంటే నీ శత్రు శేషము ఇంక ఏమీ ఉండదు. అందుకనే ఆయన అంటాడు, నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు. అంటే దెర్ ఈజ్ నో ఎనిమీ. అంటే శరీరేచ్ఛలు చంపబడ్డాయి. ముందేంటే చంపుటకు, శరీర కార్యములను చంపాలి. కాబట్టి శరీరేచ్ఛలను చంపుకోవాలి అనంటే ఆత్మ ద్వారానే అది సాధ్యము. అంటే శరీరం నుంచి ఆత్మకు విడుదల అవసరము. నువ్వు చనిపోక ముందే శరీరంలో నుంచి ఆత్మకు విడుదల అవసరము. పౌలు భక్తుడు చెప్పిన రోమీలకు రాసిన, మీరు తెరవనక్కర్లేదు, నేను చెబుతాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, మన అనేక సార్లు ఈ 3-4 ఎపిసోడ్లో కూడా ఆ వాక్యాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఏంటి అనంటే, ఆ శరీరంలో బందీగా ఉన్న ఆత్మ ప్రార్థన చేస్తుంది. ఏంటి? అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైనా శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించగలరు? మరణము నుంచి నన్ను జీవములోనికి నడిపించగలిగిన వారు ఎవరు అని ఆకాంక్షిస్తున్నాడు పౌలు భక్తుడు. అంటే పౌలు భక్తుడు అది ఆత్మ పొందిన తర్వాత అన్నాడా, పొందక ముందు అన్నాడా, అది నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఒకటి అయితే నిజం. ఇదిగో ఆ పాపపు, ఎందుకనంటే ఆయన ఏమంటాడు, అదే 7వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటాడంటే, నాలో ఒక నియమం ఉంటున్నది, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నా అదే చేస్తున్నాను అంటాడు. అంటే దాని అర్థం ఏమిటి? హిస్ స్పిరిట్ ఈస్ ట్రాప్డ్ ఇన్ హిస్ బాడీ. అంటే శరీరము పట్టుకుంది, అంటే ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్నది. అంటే దేవుని తెలుసుకున్న స్థితిలో ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా నేను అర్థం చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఆత్మ విడుదల కొరకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే శరీరేచ్ఛలను చంపుకోవడానికి ఆత్మ విడుదల చెందాలి. అంటే శరీరం నుంచి ఆత్మ విడుదల అన్నప్పుడు నీవు ఏదైతే చేయాలనుకుంటున్నావో అదే నువ్వు చెయ్యాలి. దేవుడి ఉద్దేశములే నువ్వు నెరవేర్చాలి. అంటే దేవుని ఉద్దేశములు నెరవేర్చట్లేదు అంటే నువ్వు శరీరేచ్ఛలను తృప్తిపరుచుకుంటున్నావు, శరీరేచ్ఛలను నెరవేరుస్తున్నావు. కాబట్టి ఏదైతే నేను చేయలేకపోతున్నానో నేను అదే చెయ్యాలి. ఇప్పుడు అంటే నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో, ప్రార్థన చేయాలనుకుంటున్నానంటే ప్రార్థన చేయాలి. శరీరం ఏమంటుంది? పడుకో అంటుంది. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆత్మకు స్వేచ్ఛ అవసరము. శరీరము తన యొక్క మార్గాన్ని నిర్ణయించకూడదు. ఆత్మ యొక్క మార్గాన్ని ఆత్మయే శరీరాన్ని నియంత్రించాలి. అంటే ఆత్మయే జీవము, శరీరము కేవలము మృతము. కాబట్టి ఇటువంటి అనుభవం, అంటే ఆత్మ నీలో ఉన్నట్లయితే నిత్య జీవముకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును. అంటే ఇంకా ఎప్పటికీ దాహం వేయదు. అంటే ఎప్పటికీ ఇంకా నీ శత్రువులు ఉండరు. నీ శత్రువులు ఎవరు? నీ శరీరము, నీ శరీరేచ్ఛలు, తర్వాత లోకాశ, నేత్రాశ, జీవపు డంబము ప్రధానమైన శత్రువులు. క్రైస్తవ జీవితాలను పాడు చేస్తుంది. అతను మెర్సిడెస్ కార్ అంటే క్రైస్తవుడు కూడా మెర్సిడెస్ కార్లో తిరగాలనుకుంటాడు. మరి శరీరము నలగొట్టుకునే అనుభవం కనబడుతుందా అండి? ఒక మెర్సిడెస్ కార్లో నువ్వు తిరుగుతూ ఉంటే శరీరం కొట్టబడిన శరీరముగా ఉన్నది అని ఎవరైనా నమ్ముతారా? ప్రేమను దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది ధ్యానించాలి, మనము ఇది గుర్తెరగాలి, సర్వసత్యంలోనికి నడిపింపబడాలి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మరి ఈ 4వ వీడియోని నేను ముగిస్తున్నాను. దైవ చిత్తం అయితే 5వ వీడియో కూడా ఇంకొక వీడియో చేయాలని ఆశపడుతున్నాను. అక్కడ ప్రధానం ఏంటంటే నీటి బాప్తిసం గురించి ధ్యానించాము, పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ధ్యానించాము, అగ్ని బాప్తిసం గురించి ధ్యానించాలి. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. అగ్ని వంటి శ్రమలను అగ్ని బాప్తిసంగా చెబుతారు. కానీ మత్తయి సువార్త మరి 3వ అధ్యాయము 11-12 వచనాలు మరి బాప్తిసం ఇచ్చు యోహాను పలికిన మాటలు, పరిశుద్ధాత్మ చేత పలికిన మాటలే. సో అక్కడ అగ్ని బాప్తిసం అర్థం వేరు. సో అర్థాన్ని నేను మీకు వివరించబోతున్నాను. ఆత్మ బాప్తిసము, అలాగే ఇప్పటివరకు మనం ధ్యానించాము. మరి అగ్ని బాప్తిసం కూడా మనము దేవుని కృపను బట్టి ధ్యానించనే ఉంటున్నాం. మరి ఇంతటితో మరి ఈ యొక్క సెషన్ని నేను ముగిస్తున్నాను. దయతో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రవ్వా, స్తోత్రం నాయన, కనికరంగల రాజా, నీకు వందనాలు.
మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచావు, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచావు, చక్కగా నీ యొక్క వాక్య పరిచయం చేయటానికి నాకు కృపనిచ్చావు, నీ బిడ్డలకు ఈ వాక్యం వినగలిగే కృపను అనుగ్రహించావు. ఇదిగో నాయన, సత్యములో నుంచి నాయన సర్వసత్యములోనికి మేము నడిపింపబడాలి, ఆత్మ అను వరమును మేము పొందుకోవాలి ప్రభు. అటువంటి గొప్పదైన నీ కృప ప్రభుని నాయన నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నా తండ్రి నాయన, నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభుని నాయన. మరొకసారి నాయన నీ సన్నిధిలో మేము కనబడి నిన్ను స్తుతించి ఆరాధించగలిగే కృపను అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఛానల్ పేరు ది ఆల్టర్ ఆఫ్ గాడ్. దయచేసి ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇదిగో మరి ఈ యొక్క పరిచర్య కొరకు మీరు విత్తనము విత్తినట్లే లెక్క. కాబట్టి మీరు విత్తనం విత్తువారుగా ఉండాలి పరిచర్యలో అంటే దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు విన్న వర్తమానములు మీ బంధువులకు, మీ శ్రేయోభిలాషులకు మీరు దయచేసి ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా మీ సంఘములో చెప్పబడుతున్న వాక్యమును మీరు వినాలి, మీ సంఘముకు క్రమంగా వెళ్ళాలి, సంఘములో ఉన్న పరిచర్యలన్నిటికీ మీరు అటెండ్ అవుతూ ఉండాలి. ఇది అడిషనల్గా అది అయిన తర్వాత మీకు సమయం ఉంటే దీనికి సమయం ఇవ్వండి. ప్రియమైన దేవుని సంగమా, అలాగున మీరు ఆశీర్వదింపబడాలని నేను ఆశపడుతున్నాను. అలాగే ఇంగ్లీష్లో కూడా ద పుల్పిట్ అనే ఛానల్ ఉంది. ఇదే బ్యాప్టిజం అనే సిరీస్ని నేను తిరిగి ఇంగ్లీష్లో మరి చెప్పబోతున్నాను. మరి దైవ కృపను బట్టి మీరు ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇంగ్లీష్లో మాట్లాడే వారికి, మరి మీ యొక్క ఇంగ్లీష్ స్నేహితులకి మరి ఆ వీడియోస్ని మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. మరి దేవుని కృపను బట్టి మీకు వందనాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.